ఎవరో ఏదో వాగారని వాడి మీద గురిపెడితే మనకే నష్టం. పని లేని వాళ్ళు ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే వారికి రోజు గడవదు. మరి నువ్వు అలా కాదు కదా. నీకంటూ ఒక లక్ష్యం ఉంది, కుటుంబం ఉంది, బోలెడని బాధ్యతలు ఉన్నాయి. వాటిని నెరవేరుస్తూ ముందుకెళ్ళు. రేపన్న రోజు నీ మీద నోరు జారినవాడు నీ సలహా కోసం, సాయం కోసం నీ గడపకు రాక మానడు. ఒకడిని దెబ్బ కొట్టడం అంటే వాడిని కొట్టడం, చంపడం కాదు. మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకు ఎదగడం. అది చేతకాకే పగలు ప్రతీకారాలు ఏం సాధిస్తావు? బ్రతికనిన్న రోజులు కూడా అలా పళ్ళు బిగిస్తూ పోయే ముందు వాడు బ్రతికిన బ్రతుకు గురించి, మనం బ్రతికినంతకాలం ఏం బతుకు వీడిది, 10 మందికి ఉపయోగపడేవాడు అనిపించుకుంటే చాలు. మనం పోయాక కూడా ఏం బతికాడురా అని నలుగురు అనుకునేలా బతకాలిరా. అంతేగాని పోయాడురా, పేడా పోయిందని ఏ నోటి నుంచి వచ్చేలా బ్రతకకూడదు. కాదంటారా? ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది. నీ మీద ఇతరుల గౌరవం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికిన దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితం ఉండదు. కాదంటారా? అడవిలో తిరిగే పుల్లైనా నమ్మచ్చు, నీటిలో ఇదే ముసలిని నమ్మచ్చు. కానీ నమ్మిస్తూ నటిస్తూ మన పక్కన తిరుగుతారు చూడు, వాళ్ళ నీడను కూడా నమ్మద్దు. గుర్తుంచుకో.